ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఉదయకాల దేవుని యొక్క అరుణోదయపు సమయాన్ని వాడుకున్నారు కదూ. వాడుకోవాలి. అరుణోదయం నిన్ను వేకువ చుక్కలా మార్చేస్తుంది. అరుణోదయం నువ్వు వేకువ చుక్క అని నీ అంతరాత్మ నీ యొక్క జీవితానికి సాక్ష్యం చెప్తాయి. ఏది ఏమైనా ప్రియులారా, ప్రతిరోజు ఒక మాట మీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడడానికి ఒక కారణం ఉంటుందని గ్రహించండి. కారణం లేకుండా ఆయన ఏది మాట్లాడడు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను కదండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యంలో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని పేతురు అనడం, పేతురు నోట పలికించటం పరిశుద్ధాత్ముని యొక్క ఇష్టం. ఆ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ మాటలో గుండెలను పిండి చేసే బాధ కూడా ఉంటుంది అని ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఈరోజు పేతురు దేవునితో అంటున్నాడయ్యా, నిత్య జీవపు మాటలు కలవాడు నీవే అని కేకలు వేస్తున్నాడు. ఎందుకో చెప్పనా, ఈ మధ్య మీకు మన గ్రూప్లో ఒక సంఘము ఏ రీతిగా కొట్టుకుంటున్నారో మీకు ఆ వీడియో ఆ యొక్క న్యూస్ ఛానల్లో ప్రచురితమైన దానిని పెట్టడం జరిగింది. ఎందుకు అది గుర్తు చేస్తున్నానంటే, ఈ రోజుల్లో వాక్యాన్ని చూసి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యం కోసం బ్రతికేవారు లేరు అని నిరూపిస్తుంది ఆ యొక్క వీడియో. మరి ఎందుకు వస్తున్నారు? ఎందుకు దేవుని ఆలయం అని పేరు పెట్టబడి మరి అది ఒక కమ్యూనిటీ హాల్ కింద ఎందుకు మారిపోతుంది అంటే కారణం అదే ప్రియులారా. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యాన్ని వెతికేవారు, వాక్యం ద్వారా నిలకడ కలిగిన వారు చాలా కాదు, చాలా అరుదు అని చెప్పాలి. ఎందుకంటే ప్రియులారా, వ్యక్తిని బట్టి వెళ్తున్నారు, కులాన్ని బట్టి వెళ్తున్నారు, ఏమండి, వారి యొక్క ఫేవరిజంను బట్టి ఈయనంటే మనకిష్టం, ఆయనంటే మనకిష్టం, ఆయన మనోడు, ఈయన ఇది మాది, మేమెందుకు హక్కులు వదులుకోవాలి, మేమెందుకు ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఇదైపోవాలి అనేటువంటి భావన ఆ వీడియోలో కనిపిస్తుంది కదూ. కొంతమంది ఒక సేవకుని పార్టీ, ఇంకొంతమంది మరో సేవకుని పార్టీ. అంటే వీళ్ళు దేవుని వాక్యానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళ పార్టీ మనుషులు కానీ దేవుడు కాడు. నిజంగా దేవుడే వాళ్ళ పార్టీ అయితే, వాక్యమే వారి ప్రాణమైతే, వాక్యాన్ని బట్టి శుద్ధీకరించబడతారు, వాక్యం కొరకు దప్పికగొని ఉంటారు. ఎందుకంటే పాస్టర్లు మనల్ని బ్రతికించరు, వాక్యం మనల్ని బ్రతికిస్తుంది కదండి. విడగొట్టేది దేవుని వాక్యం కాదు. వాక్యం కొరకు, నిజమైన వాక్యం కొరకు మరి పేతురులా నిలకడగా ఆ మాట అనగలిగిన వారు నిజంగానే ధన్యులు. వారు మాత్రమే దేవుని ప్రేమిస్తారు, వారు మాత్రమే దేవునిని ప్రేమించినట్టు రుజువుగా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రికలో దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్నీ సమకూడి జరుగుతాయి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనే మాట. అలాగే ఇదే పేతురు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగడం కూడా గమనించాలి. ఇంత నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అన్న పేతురే చివరికి మరి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ,
ఇది పరిశుద్ధాత్మని యొక్క కన్నీటి రోదన. ఎందుకంటే పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఎవరు చూడటం లేదు. ఫేవరిజం ఎక్కువైపోయి అతను నాకు నచ్చాడనో, ఆ పాస్టర్ బాగా చెబుతాడనో అని చూస్తున్నారు, కానీ వాక్యము అనే దేవునిది అక్కడ ఉందా లేదా అని చూడటం లేదు. అందుకే సంఘాలు విడిపోతున్నాయి. సంఘాలు ఎవరికి నచ్చిన బాటలో వాక్యం కొరకు కాదు, ఆత్మ కొరకు కాదు, ఈ లోక సంబంధమైన సంఘముగా వారు ఏదో పబ్బం గడపటానికో టైంపాస్ చేయటానికో జరుగుతున్న అరాచకం. అందుకే ఈరోజు పేతురు అంటున్నాడు, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా అనేటువంటి మాట అంటున్నాడు. కఠినమైన బోధ అక్కర్లేదు. వారికి రావాల్సిన బోధే బోధించాలి. కఠినమైన మాటలు మాట్లాడితే ఈ యొక్క లోక సంబంధమైన సంఘానికి చెందిన విశ్వాసులకి నచ్చదండి. అది వారికి అక్కర్లేదు. వారికి అనుకూలమైన కల్పన కథలు, కట్టు కథలు, పెట్ట కథలు చెప్తుంటే వారికి బాగుంటుంది. కానీ ఈరోజు పేతురు అంటున్నాడు, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నిత్య జీవపు మాటలు వెతకండి. వాటి కొరకు దాహం కొనండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా, నీ కొరకు, దేవుని కొరకు ఆకలి దప్పిలు కలిగి ఉండాలి, కానీ మనుషుల కొరకు కాదు, కులం కొరకు కాదు, మా అన్న, మా బావ, మా వదిన, ఇలాంటి బంధుత్వాలు దేవుని వాక్యానికి జత కట్టకూడదు. వాక్యమే, అది నిత్య జీవపు మాటలు కలిగిన వాక్యం. అటు కృపతో మీరు ఆలోచించి ఆ నిత్య జీవపు మాటల్లో నిలకడగా ఋతువలే జీవించుదురుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ మాటల కోసం నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే అని 119వ కీర్తనలో ఉన్న కేకలు మా హృదయాల్లో వినిపించేటట్లుగా చేసి నిజమైన వాక్యం కొరకు వెతికే కృప దయచేయండి. వ్యక్తులను కాదు ప్రభువా, వాక్యం వెతకాలి, పరిశుద్ధ ఆత్మను వెతకాలి, ఆత్మచేత నడిపించే వారిని వెతికే జ్ఞానము, తెలివి నేటి సంఘాలకు, నేటి విశ్వాసులకు దయచేదువుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. హ్యావ్ ఎ డివైన్ పవర్. హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్. ఆమేన్.